నమస్తే అండి. నేను పద్మ సుసర్ల. అదిగో కనిపిస్తున్న చెట్లు, కురుస్తున్న మంచు పూలు ఇవన్నీ కూడా మా ఇంటి వెనకాతల బ్యాక్ యార్డ్, ఇంటి ముందు. ఆ రోజు మంచు కురిసినప్పుడు నాకు బహుశా ఆకాశంలో జరిగే ఒక సంఘటన వల్ల ఈ మంచు కురుస్తుందా అని నా మనసులో కలిగిన భావాలకే అక్షరాలు ఇవి. అతి శీతల పవనాల తాకిడికి అల్లాడిన మేఘపు మూగపోయిన మనస్సులో మౌనం ఘనీభవించింది. అది చూసి తల్లడిల్లిన ఆకాశం తన హస్తాన్ని చాచి ఆ మేఘమాలను తన ఒడిలోనికి పొదువుకుంది. ఆ వెచ్చటి స్పర్శకు కరిగిన హృదయం పులకించి మంచు పూల పుష్పాలను కురిపించింది. భూదేవిని ముద్దాడాలని, సున్నితంగా ఆమెను స్పృశించాలని ఆకాశరాజు కోరిక మరల చిగురించింది. తన ఒడిలో సరాగాలు పోతున్న మొయలు చెవిలో గుసగుసగా ఏదో చెప్పింది. అంతే. పరవశమొందిన హృదితో, పరవళ్ళు తొక్కిన హర్షంతో నింగి మదిలోని ప్రేమను మంచు ముత్యాల రూపంలో వర్షించి భూదేవిపై అభిషేకించి నింగి నేలను ఒకటిగా చేసి తన రుణాన్ని తీర్చుకుంటోంది. సన్నని చల్లని నక్షత్రకాంతుల్ని తలపించే నిహారికాసు మనోహరాల్ని ధారగా కురిపిస్తోంది. అందరి హృదయాలలో ఏదో తెలియని అపురూపమైన సడి రేపుతోంది. ఇదండి మంచు కురిసిన రోజు నా మనసులో కలిగిన భావాలకు రూపాలు.